ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీరు లైక్ చేస్తేనే నన్ను ప్రోత్సహించిన వారు అవుతారు. అలాగే మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ లైవ్గా మీరు తెలుసుకోగలరు. ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, ఈ నెల నవంబర్ 24వ తారీఖున ఉదయం 10 గంటలకు ఫిబ్రవరి నెలకి సంబంధించి అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదలవుతున్నాయి. ఎవరైనా కానీ 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డుతో మీరు ఒక మొబైల్ నెంబర్తో 2 వ్యక్తులకి అంగ ప్రదక్షిణ బుక్ చేసుకోవచ్చు. మరొక 2కి కావాలి అంటే మరొక మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి మీరు డీటెయిల్స్ ఎంటర్ చేసి బుక్ చేసుకోవచ్చు. అయితే ఇవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి 2 నిమిషాలు ముందుగానే మీరు లాగిన్ అయ్యి రెడీగా ఉండండి. ఎందుకు అంటే డబ్బులు కట్టాం కాబట్టి డీటెయిల్స్ ఎంటర్ చేస్తాము, బుకింగ్స్ ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట. కాబట్టి మీ పేరు, మీ వయసు, మీ ఆధార్ డీటెయిల్స్, అలాగే మీ అడ్రస్ అంతా కూడా ఒక క్లిప్ బోర్డ్లో సేవ్ చేసి పెట్టుకొని వెంటనే మీరు కాపీ పేస్ట్ విధానం ద్వారా ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇక గత 2 నెలల నుంచి ఈ అంగ ప్రదర్శన టోకెన్లు అనేవి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్లో ఉన్నాయి. న్యూ రూల్స్ మళ్ళీ మనము ఫాలో అవ్వాల్సిందే కాబట్టి ప్రస్తుతానికైతే ఇవన్నీ డైరెక్ట్ బుకింగ్ మీ అందరి ముందు రావటం జరిగింది. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇక సెకండ్ పాయింట్ ఏమిటి అంటే, ఈ నెల 24వ తారీఖున ఉదయం 11 గంటలకు మీ అందరికీ కూడా ఫిబ్రవరి నెలకి సంబంధించి శ్రీవాణి బ్రేక్ దర్శనం టికెట్లు విడుదలవుతున్నాయండి. ఇవి కూడా ముందు గడప దర్శనించి స్వామివారిని చూసే అవకాశము, 10,000 రూపాయల డొనేషన్ ప్లస్ 500 రూపాయలు సపరేట్గా పే చేస్తే ఒక వ్యక్తి బ్రేక్ దర్శనం టికెట్ మీరు పొందగలరు. ఒకవేళ మీకు రూమ్ అకామిడేషన్ కూడా కావాలి ఆన్లైన్లో అంటే ఖచ్చితంగా 2 వ్యక్తులకి మీరు శ్రీవాణి దర్శనం టోకెన్లు తీసుకోవాలి. దానికి ముఖ్య కారణం ఏమిటి అంటే, ఆన్లైన్లో రూమ్ పొందాలి అంటే ఖచ్చితంగా 2 డీటెయిల్స్ మనము ఇవ్వాలి. సింగిల్ పర్సన్కి ఆన్లైన్లో రూములు ఇవ్వరు. కాబట్టి మీరు 20,000 డొనేషను, అలాగే సపరేట్గా 500 టికెట్కి 1,000 రూపాయలు మీరు పే చేస్తేనే మీకు రూమ్ ఆప్షన్ అనేది ఆన్లైన్లో ఓపెన్ అవుతుంది. ఓకేనా అండి? ఇక ఈరోజు థర్డ్ పాయింట్ ఏమిటి అంటే, మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి వయోవృద్ధులు, వికలాంగుల దర్శనం టోకెన్లు అనేవి అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు, అనగా 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు ఓపెన్ అవుతుంది. ఇక ఇది చాలా ముఖ్యమైనది. వయోవృద్ధులు అయితే 65 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు అప్లై చేయగలరు. అలాగే ఆధార్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ముందుగానే నేను ఇందాక చెప్పినట్టు విధంగా సేవ్ చేసి పెట్టుకోండి. అలాగే స్పౌస్ అంటే భార్య ఖచ్చితంగా మీకు డిపెండెంట్గా రావాలి అని అనుకుంటే వారి డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసి పెట్టుకోండి. ఇక ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళైతే 20% మీకు మెడికల్ కేసెస్ ఉంటాయి కాబట్టి 20% మీరు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అనే సర్టిఫికేట్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీరు పొందినది ఉంటుంది కదా, దాన్ని రెడీ చేసి పెట్టుకోండి. ఇక మెడికల్ కేసెస్ వాళ్ళైతే మీరు ఖచ్చితంగా ఇష్యూడ్ బై గవర్నమెంట్ మీకు ఏదైతే సర్టిఫికేట్స్ ఇచ్చిందో అవన్నీ రెడీ చేసి పెట్టుకొని, మీ 3 కేటగిరీ వాళ్ళు అంటే వయోవృద్ధులైనా, మెడికల్ కేసెస్ వాళ్ళైనా, ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళైనా మీరందరూ కూడా మీ యొక్క డీటెయిల్స్, ఆధార్ కార్డు కావచ్చు, అలాగే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా బిలో 1 MB ఆర్ జేపీజీ ఆర్ PDF ఫార్మేట్లో మీరు పొందుపరుచుకొని అంటే చేసి పెట్టుకొని ఉంటే అప్లోడ్ చేయడానికి ఫాస్ట్గా ఉంటుంది. ఓకేనా అండి? దయచేసి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. ఇక అంగ ప్రదక్షిణ అయినా, వయోవృద్ధులు, వికలాంగులు అయినా కూడా 90 రోజుల గ్యాప్ ఉంటే మాత్రమే మీరు రెండోసారి బుక్ చేసుకోగలరు. దయచేసి విషయం తెలుసుకోండి. ఈ 2 కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే. ఓకేనా? మరి మీరందరూ రెడీగా ఉంటారు కదా ఇవి బుక్ చేసుకోవడానికి? ఇక ఈ వీడియో ముగించే ముందు చివరి పాయింట్, రథసప్తమి. ఈ రథసప్తమికి ఉన్న డిమాండ్ సంవత్సరం మొత్తంలో బ్రహ్మోత్సవాలకు కూడా ఇంత ఉండదండి. ఎందుకు అంటే భక్తులు వస్తారు ఏదో రకంగా, ఒక రోజు కాకపోతే ఒక రోజు. కానీ రథసప్తమి అలా కాదండి, చాలా డిమాండ్ ఉంటుంది. ఈ టికెట్లు మీకు జనవరి 25కు సంబంధించి ఆన్లైన్లో పూర్తిగా అయిపోయాయి. ఇక ఆ రోజు మరొక అవకాశం ఏమైనా కావాలి అని అంటే హోమం టికెట్లు, అవి కూడా మరి ఈ నెల డిసెంబర్లో అయితే మీకు
విడుదల చేస్తారు తప్ప నవంబర్లో విడుదల చెయ్యరు. డిసెంబర్లో హోమం టికెట్లు విడుదల చేసినప్పుడు ఖచ్చితంగా రథసప్తమి టికెట్లు మీరు బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ హోమం టికెట్లు కూడా రోజుకి 200 మాత్రమే విడుదల చేస్తారు. అటువంటి సమయంలో మీరు దీని మీద ఎక్కువ ఆశ పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు. 200 మందికే ఈ అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడున్న స్ట్రిక్ట్ రూల్స్ ప్రకారము ఈ హోమం టికెట్స్ కూడా బ్లాక్ చేసినా మనం ఆశ్చర్యపోయే సందర్భాలు అయితే లేవు. ఒక్కొక్కసారి బ్లాక్ కూడా చేయొచ్చు. సో ఇవన్నీ మీరు దృష్ట్యా పెట్టుకొని రెడీగా ఉండండి. ఇక వైకుంఠ ఏకాదశి అంటారా, కాస్త వెయిట్ చేయండి. సోమవారం కానీ మంగళవారం కానీ దీని గురించి మరొక అప్డేట్ వచ్చే అవకాశం ఉన్నది. ఇవి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్కి ఏమైనా రూల్స్ మనం పాటించాలా, వీటి కాస్ట్ ఎంత, వీటిని మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరు దీనికి అర్హులు, ఇటువంటి కండిషన్స్ అన్నీ కూడా మనము తెలుసుకుంటాము. ఓకేనా. ఇక నిన్న కూడా ఉచిత సర్వదర్శనం టోకెన్లు దాదాపు ఒక 15,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలో ఇచ్చారు. విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో మీరు కూడా తప్పకుండా ఒకరోజు ముందు వచ్చి ఈ టోకెన్లు తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకోండి. జనవరి వరకు ఏ టోకెన్లు లేవు. రూములు లేకపోయినా సిఆర్ఓ ఆఫీస్లో ఒకరోజు ముందుగా వెళ్ళి మీరు సిఆర్ఓ ఆఫీస్లో రూములైనా ట్రై చేయండి, లేదా సేమ్ డే అయినా మీకు ఓపిక ఉంటే వచ్చి ట్రై చేయండి. ఉదయం 5 నుంచి 8 లోపల వస్తే ఖచ్చితంగా 2000 మందికి రూములు వస్తాయి. ఓకేనా. అలిపిరి నడక మార్గంలో టోకెన్లు ఇవ్వరు. మీరు కూడా ఈ 3 చోట్ల విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో సర్వదర్శనం టోకెన్లు తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకోండి. శ్రీవారి నడక మార్గం వాళ్ళు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద టోకెన్లు తీసుకోండి. ఓకేనా. ఏమైనా డౌట్లు జనవరి వరకు మీకు ఉంటే టికెట్లు ఉండి లేకుండా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్తాను. మరి ఈ వీడియో నేను సెలవు తీసుకున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ